దర్శకుడు రాజమౌళితో దాదాపు 2 దశాబ్దాలుగా కలిసి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆయన కొత్త చిత్రంలో భాగం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సెంథిల్ ఇచ్చిన క్లారిటీ, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజమౌళి సినిమాలకు అద్భుత విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆయనతో 20 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించారు. బాహుబలి, RRR లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సెంథిల్ రాజమౌళి, మహేష్ కొత్త సినిమాకు దూరమయ్యారు. దీనిపై రూమర్లు షికారు చేస్తున్న వేళ సెంథిల్ స్పష్టత ఇచ్చారు. తాను జూనియర్ చిత్రానికి పనిచేస్తున్నానని, రాజమౌళితో అనుబంధం ఎప్పటిలాగే ఉందని, గతంలో మర్యాద రామన్న, విక్రమార్కుడు చిత్రాలకు కూడా తాను పనిచేయలేదని, అయినా వారి స్నేహం అలాగే కొనసాగుతోందని వివరించారు. రాజమౌళి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుని ఉండొచ్చని, భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడిగా మారాలనే ఆలోచనతో కొన్ని స్క్రిప్టులపై పనిచేస్తున్నట్లు సెంథిల్ వెల్లడించారు. వెట్టువం సినిమా షూటింగ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టంట్ ట్రైనర్ మృతి చెందారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణమని ఆరోపణలు వస్తున్నాయి. దర్శకుడు పా రంజిత్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న వెట్టువం చిత్రం షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. నాగపట్నం జిల్లాలోని విలుంతమవాడి గ్రామంలో జరిగిన షూటింగ్ లో స్టంట్ మ్యాన్ మోహన్ రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. కాంచీపురం నివాసి అయిన మోహన్ రాజ్ కారు చేజింగ్ సన్నివేశంలో స్టంట్ చేస్తూ కారు బోల్తా పడటంతో స్పృహ కోల్పోయారు. వెంటనే సిబ్బంది అతన్ని నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. భద్రతా లోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కీజాయూర్ పోలీసులు దర్శకుడు పా రంజిత్, రాజ్ కమల్, వినోద్, ప్రభాకరన్లపై నిర్లక్ష్యం, కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలో ఆర్య, దినేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.